नमस्तस्यै नमो नमः श्री विजय कनकदुर्गा देवता प्रार्थना नमस्कारान् समर्पयामि। अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। पूर्णा भवन्तु। కొద్దిగా ఎలా చూడండి సార్. सर्वस्तोमोतिरात्रोत्तममहर्भवति सर्वस्याद्ये सर्वस्य दिद्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति। देवस्य गृहे मदयो वसन्ति देवानां कवयः पार्थिवासः देवायतं मे सुमनपुरुषः क्षतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति। అయ్యో మీ చేతుల్లో కూడా అక్షరమైన వారికి కొద్దిగా అనుకున్నాను సార్. మీరు తీసుకుంటారా ఫుడ్? అయ్యా అక్కడ పంచామృతాలు ఫోటో తీనా పంపించాలి. మరి కార్యక్రమాన్ని గౌరవనీయులు కొంచెం పక్కండి అంట. ధ్యానం చేరుకున్న గుడి చాలా బాగా కట్టారు. మన గ్రామాల్లో దేవతలను కొలుచుకోవడం, అలాగే కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చాలా పవిత్రంగానే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇతరులు తెలియదు మన పవిత్రత ఏంటన్న. ఈ గ్రామంతో ఈ గ్రామ ప్రజలతో ముఖ్యంగా మీకు ఏదైనా మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఉండరు, కానీ కష్టం ఏదైనా కానీ కమ్యూనిటీ కష్టం వస్తే మాత్రం మళ్ళీ అడిగిస్తారు. మీకు ఎప్పుడూ ఉంటారు. అది ఈ ఊరనే కాదు, అనేక రాష్ట్రాల్లో మీరు కార్యక్రమాన్ని బొడ్డి సత్యనారాయణ గారు కూడా గ్రామంలో ఉన్న పెద్దలైతే గ్రామంలో అయితే వారి సహకారంతో, అలాగే కొంత బొడ్డి సత్యనారాయణ గారి సహకారంతో ఈ గుడిని నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మీరు ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరిపించుకుంటూ ఉండాలి. దైవం లేనిదే మనం లేవు. అంతా మన గొప్ప అని అనుకుంటే కరెక్ట్ కాదు. దేవుడి దయ ఉంటేనే మన కృషి కూడా పనిచేస్తుంది. కృషి ఉండాలి, దేవుడి దయ ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు. 14 కులాలు ఉన్నాయి మనకి. ఈ 14 కులాలకి ఎన్ను దన్ను మనకి అందరికీ బలం అన్ని సమస్త శక్తి మల్లాడి కృష్ణారావు గారి మన కులానికి అందరికీ కూడా. ఎవరైనా ఎక్కడున్నా ఎక్కడ ఆపద జరిగినా అక్కడికి ప్రత్యక్ష అయ్యే దైవం
మల్లాడి కృష్ణారావు గారు. వారికి ఆ దుర్గమ్మ తల్లి ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని 100 సంవత్సరాలు పరిపాలించే శక్తిని ఆయన దుర్గమ్మను కోరుకుంటూ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తరపుని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వ్యవహారాన్ని నడిపించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. గౌరవనీయులు రాట్ల సుబ్బరాజు గారు మన ఆలయ ప్రాంగణానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ పెట్టేస్తారా? ఇలా తిరిగే అలాగే మన గ్రామస్తులు శ్రీ గోడు సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు వచ్చారు. బాబీ గారు ఒప్పితే దూలపూడి బాబీ గారు, వారిని చూడలేదు. జూనియర్ లోకేష్ గారు మా మిత్రులు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అన్న కొంచెం వెనకరండి మీరు ఫోన్ కదా, కొంచెం వెనకరండి.
గౌరవనీయులు పదకొండంతపాల వాస్తవులు వారంగి గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ శ్రీ తిరుపతి సోమరాజు గారిని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. అయితే ఎమ్మెల్యే గారు కూడా దయచేసి అంచనా భావించద్దు, వారు న్యాయస్థాన వద్దకు ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. పదండి. పార్వదేవతగే హర హర మహాదేవ లక్ష్మీ జయలక్ష్మీ శ్రీ విజయత ప్రార్థన నమస్కారం సమర్పయామి. అయాక్షతులు ఓం యో వేద ముందు వినండి బ్రాహ్మణుడు. यो वेदां ब्रह्मणो वेद अमृतेन मृताम्बुरे ब्रह्मणं ब्रह्मादा आयकीर्तिं मृदां ददुः भागधेयं प्रणय देवावसवो दीर्घमायुं सवितामश्चादा आयुरारोग्यमहदैश्वर्याभिवृद्धिरस्तु. మన అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పూర్వం ఇక్కడ అమ్మవారు ఒక పాక అంటే తాటాకు దాంట్లో ఉండేది, అక్కడే దండం పెట్టుకున్న వాళ్ళు. నేను నిన్న కూడా వచ్చాను, చూస్తుంటే చాలా అందంగా ఉందండి. గ్రామానికి డైరెక్ట్ మనం ఆ పెదవలసల చిన్నవలసల ఇలా వెళ్ళిపోవడానికి ఈ గ్రామస్తులకే కాదు మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగం. తప్పకుండా ఈ రింగ్ రోడ్డు చేయవలసిందిగా కోరుతున్నాను. నేను గాడిమూరు రోడ్డు రోడ్డుకి కలిసిపోతుంది, అక్కడ కలిసిపోతుంది, పెదవలసిన దగ్గర కలిసిపోతాయి. చాలా మంచి రోడ్డు అండి. ఈ పూజా కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు, మిమ్మల్ని అందరినీ చూసినందుకు, కేరళలోకి బయటకు వస్తాం కదా, ఏదైనా మోటార్ సైకిల్ సైకిల్ మరి మన ఎమ్మెల్యే వేస్తారని మనసావలసిన వాళ్ళు కోరుతూ పునర్నిర్మాణం చేసి రేపు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించారు. చాలా సంతోషం. పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అమ్మవారి టెంపుల్ చాలా అందంగా మంచి వాతావరణంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ కూడా ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తుంటూ, మరి ఏదైతే రేపు రావాలి మేము యాక్చువల్గా రేపు అసెంబ్లీ ఉండటం వల్ల మరి ఈరోజు వచ్చి మీ అందరితో పాల్పంచుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆలయం కూడా చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా కట్టారు. ఇప్పుడు తెచ్చినారు కదా లేకుంటే మన పెద్దలందరూ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఈ ఆలయం నిర్మించడం చాలా సంతోషం. అదే కాకుండా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ఏదైతే కనెక్టివిటీ రోడ్డు గురించి గతంలో కూడా అప్పుడు గైడ్ కాలేజ్ దగ్గర 1 కిలోమీటర్ ఆ రోడ్డు కూడా వేయించాం. అప్పుడే ఈ కనెక్టివిటీ అడిగారు. ఈలోపు మా ప్రభుత్వం పోవడం, ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ముందుకు వెళ్ళకపోవడం మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ కనెక్టివిటీ గురించి నేను ఒకసారి వచ్చి దీన్ని సర్వే చేసి ఏ విధంగా పూర్తి చేయాలో దానికి అవేర్నెస్లో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రహారీ కూడా కావాలని చెప్పి మనం దీన్ని అడగడం జరిగింది. దాన్ని కూడా మన సిఎస్ఆర్ నుంచి కానీ ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా కట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి వీరందరూ కూడా గత ఎన్నికల్లో మీ అందరూ నాకు సహకరించి రెండోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు విప్పుగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా నేను అమ్మకాలన్నీ కూడా అమలు చేయకుండా మన నియోజకవర్గ అభివృద్ధి చేయంగా నేను ఎప్పుడు కూడా పనిచేస్తాను. మరి పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ వచ్చిన 7 నెలల్లో అత్యధికమైన నిధులు ఇంచుమించుగా 25 కోట్ల రూపాయలు తెచ్చి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ సముద్రంలో కానీ మన చుట్టుపక్కల గోదావరిలో కానీ ఏదైతే మన రిలయన్స్ గుజరాత్ ఓఎన్జీసీ అటువంటి రెగ్యులేటర్ అనేక కార్యకలాపాలు చేసినప్పుడు మరి నష్టం వచ్చేది ప్రధానంగా అగ్రికల్చర్ క్షత్రియ సోదరులకి. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల ఏ యాక్టివిటీ జరిగినా అలా తున్నించి నష్టాపడం వరకు ఉన్న అగ్రికల్చర్ క్షత్రియులందరికీ కూడా చెందాలని చెప్పి మరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాం. అదేవిధంగా ఈ కలెక్టర్స్ అందరం దృష్టిలో పెట్టి ఏ సముద్రంలో ఏ యాక్టివిటీ జరిగినా తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మన ప్రాంతం అభివృద్ధి అవడానికి మరి
సిఎస్ఆర్ నిధులు అత్యధికంగా ఇచ్చి మరి రిలయన్స్ కూడా మన దగ్గర ఉన్నట్టుగా అభివృద్ధి జరగాలి. ఆయన కూడా అదేవిధంగా మన కొండబాబు గారు కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆయన కూడా మనతో రావడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ జిఎస్పిసి ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసి రావాల్సిన డబ్బులు కూడా ఆ రోజు కృష్ణారావు గారు, నేను, మన కర్రీ చిట్టుబాబు గారు టేక్ ఓవర్ చేయాలని చెప్పి ఈ లోపల ప్రభుత్వం పోవటం వల్ల అది జరగలేదు. తర్వాత 2021లో పైప్ లైన్ వేసారు. దాని నిమిత్తం 2 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మీకు సరే మీకు వచ్చేది ఏది కూడా పాడు చేసే మనస్తత్వం కాదు. మీకు రావాల్సిన అన్ని ఫండ్స్ కూడా వచ్చే బాధ్యతలతో మీ అందరినీ కలుసుకోవడం దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు బాబీ గారి సీనియర్ నాయకులు యువత అధ్యక్షుల వారికి మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మరి అదేవిధంగా మన శాసనసభ్యులు మరి 1,00,000 రూపాయలు రైలింగ్ కి స్టీల్ శ్రీ దుర్గా విజయదుర్గ ఆలయము ప్రతిష్ఠ జరిగింది ఈ రోజుని. రేపు మరి ఇంకా రేపు గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి రేపు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 50 మంది భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారి ఉత్సవంలో పాల్గొవాలని చెప్పి మరి అందరినీ మరి కోరుతున్నాం. అలాగే ఈ గ్రామంలో ఈ ఆలయం పెద్దవాళ్ళు పూర్వీకులు పెద్దవాళ్ళు 35 సంవత్సరాల లోపు అప్పుడు స్థాపించిన గుడి ఇది. అయితే పెద్దవాళ్ళు అప్పుడు ఆ టైంలో కర్రీ నారాయణ గారు, సంగాడి గంగరాజు గారు, అరదారి ఆదినారాయణ గారు, దోమ పూరి గారు, పాలుబాబు బాబుజీ, ఇలా కొప్పాడి సంటి వగర దోమ రామారావు గారు, అలాగే వైద్యాడి సత్యం గారు ఈ అందరూ ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొచ్చాం. నాలుగే వాళ్ళు బిడ్డలు వంటి వాళ్ళు అందరూ మీరు ఉన్నాం. మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ ఉన్నాం. ఈ రోజు నాడు ఇంత భారీ ఎత్తున మన బొడ్డి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది. కావున మరి యామన భక్తులు అందరూ వచ్చి ఈ రేపు అమ్మవారు సందర్భం జరుగుతుంది భారీన. అలాగే అమ్మవారు ప్రతిష్ట కూడా జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మరి కోరుచున్నాం. 30 నిమిషాలకు నిన్న మరి కోరుచున్నాం. పంతులు గారి పేరు కొండవీటి శివరామ కృష్ణ గారు ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. 50 మంది భక్తులందరూ వచ్చి పాల్గొనాలని చెప్పేసి మరి కోరుచున్నాం. కర్రీ నూకరాజు, మా గ్రామం పేరు చిన్నబొడ్డి వెంకటాయపాలెం. రేపు 3వ తారీఖున మన విజయ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఎందుకంటే గతంలో మా పూర్వీకులు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించి మరి ఎందువల్ల అవ్వలేదో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ గుడి నిర్మాణం జరగలేదు. వాళ్ళు సన్నిధిలోంచి వాళ్ళ మనవళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఆ రూపంలో ఇక్కడ అందరూ నిలబడ్డ వాళ్ళే ఎదరికొచ్చి ఈ గుడిని ఇంకా ఇంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. నిజంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పూర్వీకులు ఏదన్నా పని తలపెట్టిన పని ఎప్పుడైనా వదిలేస్తే వాళ్ళ రూపంలో మనం ఉంటాం. ఆ రూపాన్ని మనం ఎందుకు ఇచ్చారంటే ఆ రూపం ద్వారా మనం ఆ పనులు సక్రమంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క సందేశంగా నేను వివరించి చెప్తున్నాను అనమాట.